కానీ ఇదే సందర్భంలో ఇంకొక వాయిస్ కూడా వినిపిస్తుంది, ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. ఈరోజు కూడా తెలుగు దినపత్రిక ఒకటి రాసింది. పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం 10 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలని కోరుకోవడం వెనుక వేరే ఆలోచన ఒకటి ఉంది. అది ఏంటంటే లోకేష్ జోక్యం బాగా పెరిగిపోతోంది. ఏ క్షణమైన లోకేష్కి బాధ్యతలు చంద్రబాబు అప్పగించే అవకాశం ఉంది అన్నట్టుగా ఓ దినపత్రిక రాసింది. ఓ దినపత్రికలో ఈరోజు వచ్చినటువంటి వార్త. ఈ గ్యాప్ని ఏమన్నా చూస్తారా? నిజంగా ఉంది అనుకుంటున్నారా వారిద్దరి మధ్య, లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య? ఒక్కటి సార్, నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యులు ఒకటైతే చాలా స్పష్టంగా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ రావాలి అనేది వారందరి అభిప్రాయం. ఎవరు? బాలకృష్ణ గారిది, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు గారి సతీమణిది, వీళ్ళందరిది ఒక అభిప్రాయం. వారసుడిగా నిర్ణయించుకోవాలి, అది లోకేష్ బాబే రావాలి అనేది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, నిజంగా కూడా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు దో యూఆర్ సో ఫీట్ బట్ ఏజ్ ఈజ్ 74 దాకా వస్తున్నాయి. సో ఈ దశలో ఆయన ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో లేకపోయినా కూడా కౌన్సిల్లో తీసుకొచ్చి మంత్రి ఇచ్చారు. తర్వాత ఓడిపాడు అనుకోండి, వాళ్ళు గెలిచాడు. సో ఒక సమర్థవంతమైన నాయకుడిగా తయారయ్యాడు అనేది వాళ్ళు భావిస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు పక్కకు తప్పుకుని మన ఈయన్ని ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి వాదన ఇంటర్నల్గా చాలా బలంగా ఉంది. అది నాకు తెలిసి ఈ ఎన్నికల లోపు చేస్తారా లేకపోతే ఎన్నికల తర్వాత చేస్తారా అనేది చర్చ ఉంటే ఎన్నికల లోపే చేయటం బెటర్ అనేది వాళ్ళు అంతర్గతంగా అనుకుంటుంది. ఎన్నికల తర్వాత ఏం జరిగిందో తెలియదు కదా. ఎన్నికల లోపే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి రాజీనామా చేసేసి ఆయన్ని పెట్టాలి అనేటువంటి భావన ఒకటి ఉన్నది అనేది ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లో అన్ని ప్రచారం జరుగుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో అయ్యేదాకా మనకు తెలియదు. అవును, ప్రచారం జరుగుతుంది. కన్ఫర్మ్గా ఏం చెప్పలేం కదా. ఈ ప్రచారం జరుగుతున్న మాట 100% వాస్తవం. దీనికి అవకాశం ఉన్నమాట కూడా వాస్తవం. అవకాశం అంటే మళ్ళీ ఏదో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అడ్డం పడి ఇది చేస్తే ఆయన తప్పించి ఆయన రాకోకుండా ఎలక్షన్ అయిన తర్వాత ఆయన వాయిదా వేసుకుంటారేమో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఎన్నికల లోపే లోకేష్ని ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి ఒక వాదన చాలా బలంగా తెలుగుదేశంలోనూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్లోనూ ఉన్న మాట అయితే నేను నమ్ముతున్నాను. అది సాధ్యపడిద్దా లేదా, సర్కమస్టెన్సెస్ యాక్సెప్ట్ చేస్తాయా లేదా, ఆ టైమింగ్ ఎప్పుడు జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవుతారు, ఎందుకంటే భాగస్వామి కదా, లేక పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినా కూడా ఆయన లేకపోయినా మేము చేసుకోగలం అనుకుంటారా, లేక పవన్ కళ్యాణ్ గారు సర్దుకుని లోకేష్ బాబు అయినా పర్వాలేదు అంటారా అనేది ఎన్ని పెద్ద పెద్ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి వీ కెనాట్ ఆన్సర్ ఎట్ దిస్ మూమెంట్. ఇట్ విల్ స్లోగా టైం ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు అంతా జరిగి 6 నెలలే కదా, ఇంకా 4.5 సంవత్సరాల పాటు వారు పరిపాలించే హక్కు ఉండి జమిలీ ఎన్నికలు ముందు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు 29కే వస్తుంది, ఇప్పుడు రాదని ఆయన చెబుతున్నాడు. మరి దానిలో ఉన్న సారాంశం ఏంటో, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో, మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో, ప్రపంచం అంతా జమిలీ ఎన్నికలు వస్తాయని, మిడ్ టర్మ్ పోల్ వస్తుందని అనుకుంటున్న మాట వాస్తవం. దానికి ఆధారాలు లేవు, దీనికి ఆధారాలు లేవు. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్. అంటే బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ఈ వారంలోనే పెట్టబోతున్నారు అంటున్నారు కదా, అది పెడితే 27లో వస్తుందనేటటువంటి వాదన అయితే వినిపిస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా 29 వరకు, ఒకవేళ దేశంలో జమిలీ వచ్చినా ఏపీలో మాత్రం 29 అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అంటే కొన్ని రాష్ట్రాలు ముందు వెనక అటు జరిగే అవకాశం ఉందని ఏమన్నా ఆలోచనతో అన్నారా, లేదా మాట్లాడుకుని ముందుగా కేంద్రంతో దానికి సపోర్ట్ చేయాలంటే ఆ బిల్లుకి 29 వరకు ఏపీలో ఎన్నికలు పెట్టకూడదని మాట్లాడుకుంటారా? ఏం జరుగుండొచ్చు? అప్పుడు జమిలీ ఎన్నిక, అది అప్పుడు జమిలీ ఎందుకు అవుద్ది? ఆ జమిలీ అవ్వదు కదా. కేంద్రంలో ఎప్పుడు జరిగిందో రాష్ట్రంలో కూడా అప్పుడే సైమల్టేనియస్గా జరుగుద్ది. జమిలీ 27 వస్తే కుమిలి ఆడవలసి వస్తుంది కదా. ఇంత కష్టపడి గెలిచి తొందరలోనే ఎన్నికలకు పోవాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా. నో ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే, ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, కేంద్ర క్యాబినెట్ దూకుడుగా జమినీ బిల్లుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అంటే 2029 దాకా ఆగాలనుకునేటటువంటి పరిస్థితిలో లేదనేది అందరికీ అర్థమవుతున్నటువంటి అంశం ఒకటి. రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి భయం లేదా జాగ్రత్తనండి, భయం అనండి జాగ్రత్తనండి. ఏంటంటే అరే పిచ్చోళ్ళారా మీకు 2027కి వస్తుందని అనుకుంటున్నారేమో, రాదు 29కే వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయకపోతే తన మాట ఎవ్వరూ వినరు అనేటువంటి పరిస్థితి. 27లో జరిగినా కూడా పర్వాలేదు, తిరిగి మేము అధికారంలోకి వస్తాము అనేటువంటి విశ్వాసం చంద్రబాబు నాయుడు గారికి లేదు అనేది చాలా స్పష్టంగా ఈ డైలాగ్తో అర్థమవుతుంది. 27 వచ్చినా 28 వచ్చినా 26 వచ్చినా మేము సిద్ధం, మళ్ళీ తిరిగి ఈ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పే పరిస్థితి లేదు. ముందొస్తే పడిపోతావేమో,
అని ఆఫీసర్ తన మాట వినరేమో, తన కేడర్ తన మాట వినదేమో అనేటువంటి ఒక భయాందోళన మధ్యన వచ్చినటువంటి డైలాగే తప్ప అసలు 29కే వస్తుందని చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని నేను అనుకోను. అది కూటమి ప్రభుత్వం మొత్తంగా చెప్పాలి, మోడీ గారు చెప్పాలి, అమిత్ షా చెప్పాలి. వాళ్ళ దూకుడు కానీ, వాళ్ళు బిడ్లు పెట్టే ధోరణి కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి స్పీడ్ కానీ చూస్తుంటే బిఫోర్ 2019 బిఫోర్ మాత్రమే 29 బిఫోర్ మాత్రమే జమిలీ ఎన్నికలు వస్తాయనేది చాలా విశ్వసనీయంగా కనిపిస్తుంది, మనకు కూడా అర్థమవుతుంది.